సమస్తము సాధ్యమైన దేవునికి అసాధ్యమైనవి ఉన్నవా. క్రితం ఆదివారం మీకు సుమారు 4 భాగాలు చెప్పేశానండి. వినన్న వాళ్ళు ఎవరన్నంటే మరొకసారి వినండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా నేను చెప్పుకొస్తే సమయం సాధదు కాబట్టి పార్ట్ 5లోకి వెళ్ళిపోతున్నాను. దేవునికి ఉన్న గుణం ఏంటంటే తన స్వభావానికి విరుద్ధంగా ఏది కూడా చేయడు. మొదటి భాగంలో ఏం చెప్పాను గుర్తుందో మీకు? పార్ట్ 1 ఏంటండి? పాపాలు క్రీస్తు రక్తంలో కడుక్కోని వాడిని పరలోకానికి తీసుకెళ్ళడం అసాధ్యం. రెండోది ఏం చెప్పామండి? దాంట్లో ఇంకోటి ఉంటుంది, బాప్తిస్వం తీసుకుని ప్రతిరోజు పాపాలు కడుక్కోని వాడిని తీసుకెళ్ళడం కూడా అసాధ్యం. రెండోది విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటే అల్ప విశ్వాసం ఉండకూడదు. మూడోది ఏంటంటే అందరితో సమాధానముగాను పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. మనం పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు మన పరలోకానికి తీసుకెళ్ళడం అనేది కుదురుతుందని మొత్తం మీకు 3 చెప్పడం అనేది అయిపోయింది. ఇది పార్ట్ 5. పరిచయంతో కలిపితే 4, పార్ట్ 5. సమస్తము సాధ్యమైన దేవునికి అసాధ్యమైనది పార్ట్ 4. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి అందరూ. మీకు సమస్తము సాధ్యమైన దేవునికి అసాధ్యమైన మొత్తం కూడా మీకు హెబ్రీయులకు రాసిన పత్రికలోంచే చూపించారు, వేరే ఎక్కడ కూడా చూపించలేదని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు, దేవుడు చూచుచున్నాడు. తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. నేను చెప్తాను చూసుకోండి. 7వ వచనంలో ఏముందంటే తండ్రి శిక్షిస్తాడు. ఎవరిని శిక్షిస్తాడు? ఇష్టమైన కుమారుల్ని. ఒకవేళ శిక్షించలేదంటే వాడు దుర్బీజుడు. 12వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడిందంటే మామూలుగా శారీరకపరమైన తల్లిదండ్రులు మనల్ని శిక్షిస్తారు. శిక్షించినప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళ యందు భయభక్తులు కలిగి ఉంటాం. ఇప్పుడు చిన్న వయసులో మా అమ్మ మా నాన్న నన్ను కొట్టారు అనుకోండి, ఇక ఆ దెబ్బతో ఇంట్లోంచి పారిపోయాను అనుకోండి, అంతే సంగతులు కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే శారీరకపరమైన తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షించినప్పుడు, మళ్ళీ చదవండి వచ్చిన కొంచెం 9వ వచనం చదవండి. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారు మనల్ని శిక్షించినా మనం ఎలా ఉన్నామంట? భయభక్తులు కలిగి ఉన్నాము. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలని కదా. 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే. సారాంశం అర్థమైందండి? తండ్రి శిక్షించని కుమారుడు. తండ్రి శిక్షిస్తాడు ఎవరినంటే ఇష్టమైన కుమారుని శిక్షిస్తాడు. ఒకవేళ తండ్రి శిక్షించలేదు అంటే వాడు దుర్బీజుడు. శారీరకపరమైన తల్లిదండ్రులు మనల్ని శిక్షిస్తారు. శిక్షించినప్పటికీ మనం వాళ్ళకి లోబడి భయభక్తులు కలిగి ఉంటాము. పరలోకమందున్న తండ్రి కూడా మనల్ని శిక్షించినప్పుడు మరి ఎక్కువ భయపడి ఉండాలి. 10వ వచనంలో ఏమన్నా మళ్ళీ ఒకసారి చదవండి. కొన్ని దినముల మట్టుకు అంటే మనకు ఒక వయసుకు వచ్చే వరకు మన తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి కానీ మనము ఇది మనకు కావాల్సిన మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. దేవుడు అంటండి తన పరిశుద్ధతలో పాలు పొందుకోవడానికి మనల్ని శిక్షిస్తున్నాడంట. దేవుడు మనల్ని శిక్షించడం ఏంటండి? దేవుడు శిక్షిస్తేనే ఆయన పరిశుద్ధతలో పాలు పొందుతాం. తండ్రి శిక్ష అయితే ఎవరికైతే వేయడో వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళడం అసాధ్యం అండి. నేను చెప్పింది మీకు అర్థమైందా?
తండ్రి ఎవరినైతే శిక్షించాడో భూమి మీద వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళడం అసాధ్యం. ఎలాగో ముందుకి నేను చెప్తాను. దేవుని శిక్షని భరించేవాడు కుమారుడు, దేవుని వాక్యం వలన పుట్టినవాడు కుమారుడు. దేవుని శిక్షించని వాడు అక్కడే రాయబడింది మనకు దుర్బీజుడు అని. వాడు దేని వలన పుట్టినవాడు అంటే దేవుని వాక్యం వలన పుట్టినవాడు కాదు. దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు అంటే మన మేలు కొరకు. ఏంటంటే మేలు మన పరలోకాన్ని తీసుకెళ్ళడం సాధ్యమైతేనే శిక్షిస్తున్నాడు. శ్రమ వద్దు అని మనం అనుకోకూడదండి. శ్రమ వద్దు అని అనుకోకూడదు. మన జీవితంలో దేవుడు మనలను కొన్ని శ్రమల గుండా నడిపిస్తాడంట. ఎందుకు? శారీరకపరమైన తల్లిదండ్రులే మనం శిక్షిస్తున్నారు. ఆత్మలను కన్న తండ్రి అనే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంటే శ్రమలకు గురి చేస్తాడు. కొన్ని కష్టాల గుండా మనల్ని నడిపిస్తాడు. ఎందుకు నడిపిస్తాడు అంటారు? అలా కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు మనం డౌట్ పడకూడదు దేవుడి మీద. బాప్తీసం తీసుకుంటే శ్రమలన్నీ పోతాయి, కానీ ఇంకా శ్రమల్లోంచి నడిపించడం ఏంటంటారు? బాప్తీసం తీసుకుంటే శ్రమలు పోవండి, పాపాలు పోతాయి. గుర్తుంచుకోండి. బాప్తీసం తీసుకుంటే శ్రమలు పోవు, పాపాలు పోతాయి. పాయింట్ నెంబర్ 1 గుర్తుంచుకోవాలి మీరు. బాప్తీసం తీసుకుంటే పాపాలే పోతాయి, శ్రమలేమి తొలగిపోవు. శ్రమలు వద్దు అనకూడదు. శ్రమల వల్ల మనకి ఏమొస్తుందంటే సహనం వస్తుంది, మన జీవితం గుణపడుతుంది, దేవునికి దగ్గర అవుతాము. తండ్రి శిక్షకు లోబడాలి. తండ్రి శిక్షకు మనం అందరం కూడా లోబడి పరలోకానికి తీసుకెళ్ళడానికి మనం అసాధ్యం చేసుకోవాలి. దేవుడు మనల్ని శ్రమల గుండా నడిపించినప్పుడు మనం ఏమనుకోవాలంటే దేవుడి మీద డౌట్ పడకూడదు, దేవుణ్ణి నిందించకూడదు, దీంట్లో సహించే శక్తి ఇమ్మని అడగాలి. శ్రమల వల్ల మనకి ఏమొస్తుంది? సహనం వస్తుంది. తండ్రి మనల్ని శిక్షిస్తేనే మనం పరిశుద్ధతలో పాలు పొందుతాము, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటం సాధ్యమైంది. తండ్రి మనల్ని శిక్షించలేదని మనం ఎవరు? దుర్బీజులు. దేవుని వాక్యం వల్ల పుట్టిన వాళ్ళం కాదు, సాతాను వల్ల మనం పుట్టిన వాళ్ళ కింద లెక్క చేసి అటువంటి వాళ్ళని దేవుడు శిక్షించని వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళటం అసాధ్యం. దేవుడు శిక్షించిన వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళటం సాధ్యం. ఇంతకీ ఆయన శిక్షకుండా మనల్ని ఎందుకు నడిపిస్తున్నాడు అంటే మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు. శ్రమల గుండా వెళ్ళని వారిని పరలోకానికి తీసుకెళ్ళటం దేవునికి అసాధ్యం. శ్రమల గుండా వెళ్ళిన వారందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళటం దేవునికి సాధ్యం. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. పేతురు గారి జీవితం మీ అందరికీ తెలుసు కదా. యేసుని గురించి నీవే నిత్య జీవపు మాటలు కలవాడువు, నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనన్నావు. ఆయన చిన్న శ్రమరాంగానే యేసుక్రీస్తు ఎవరో తెలియదు అన్నాడు. 3 సార్లు అడిగినా 3 సార్లు కూడా తెలియదు అన్నాడు. అదే యేసుక్రీస్తు ఎందుకన్నాడు అంటారు? మరణ భయంతో. ఒకవేళ యేసుక్రీస్తుని అక్కడ వేసేస్తున్నారు, నన్ను కూడా వేసేస్తారేమోనని మరణ భయంతో అన్నాడు. తర్వాత శ్రమల గుండా నడిపించాడు దేవుడు. తర్వాత ఏమన్నాడు? చంపితే చంపండి, నేను మాత్రం సువార్త చెప్పకుండా మాత్రం ఉండను అన్నాడు. ఏమొచ్చేసిందంటే ఆయనకి అనుభవం వచ్చేసింది. శ్రమల గుండా నడిచిన తర్వాత ఆయనలో ఏమొచ్చిందంటే ధైర్యం వచ్చింది. యేసుని గురించి ప్రకటిస్తే చంపేస్తామన్నారు, మేము కన్న వాటిని విన్న వాటికి చెప్పకుండా ఉండలేము, చంపితే చంపకుండా. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే పేతురు గారు శ్రమల గుండా నడవటం అనేది జరిగింది. భక్తులందరూ కూడా, పరదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రమల గుండా నడిచారండి. గుర్తుంచుకోండి. ఏ భక్తుని జీవితమైనా చూసుకోండి. ఆదాము గారిని కట్టుబట్టలతో రోడ్డు మీద నుంచోబెట్టాడండి. ఆదాము వాళ్ళని కట్టుబట్టలతో రోడ్డు మీద నుంచోబెట్టాడు. పళ్ళు మాట అన్నారండి దేవుణ్ణి. మళ్ళీ శ్రమల గుండా నడిచారు. అలా ఏ భక్తుడి జీవితాన్ని చూస్తుంది. యోబు గారు శ్రమల గుండా నడిపించాడు దేవుడు, నడిపించలేదు. దుర్బీజుడా సద్బీజుడా అంటే కుమారుడే. ఇంకా చెప్పండి, అలా శిక్షించిన వాళ్ళని చెప్పండి. దావీదు గారిని శిక్షించాడా? యోసేపుని శిక్షించాడా? ఇంకెవరిని శిక్షించలేదు. భక్తులైన వాళ్ళందరినీ శ్రమల గుండానే నడిపించాడు. ఎవరు? దానియేలు. ఇంకా మనం చూసుకుని భక్తులు ఎవరైనా సింపుల్గా చెప్పిన ఒక మాటలో భక్తులందరూ కూడా శ్రమల గుండానే నడిచారు. శ్రమల గుండానే వాళ్ళకి ఏమొచ్చిందంటే పరిశుద్ధతలో పాలు పొందడం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా దేవుని వలన పుట్టిన వారని ఒప్పుకున్నారు. శ్రమల గుండా నడిస్తే ఏమైందండి? వాళ్ళు రక్షించడం అనేది జరిగింది. ఎవరైతే శ్రమల గుండా వెళ్ళలేదో వాళ్ళందరూ దుర్బీజులు. వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళడం దేవునికి అసాధ్యం. సమస్తము సాధ్యమైన దేవునికి అసాధ్యమైనది మొదటి చెప్పగలరా?
పాపం చేసిన వానికి పరలోకం. భూమి మీద వచ్చిన ప్రతి మనిషి తన పాపములను కడుక్కోని ప్రతి వాడిని, క్రీస్తు రక్తంలో పాపాలు కడుక్కోని వాడిని పరలోకానికి తీసుకెళ్ళటం అసాధ్యం. క్రీస్తు రక్తంలో పాపాలను కడుక్కొని ప్రతిరోజు సాయంత్రం పడుకునేటప్పుడు చిన్న చితగా చేసిన పాపాలను కడుక్కోవాలి. అప్పటి వరకు చేసిన పాపాలు బాప్తీసంలో కడుక్కోవాలి. ప్రతిరోజు చూపులు మాటలు చేసే పాపాన్ని పడుకునేటప్పుడు ప్రార్థన ద్వారా, అంటే ప్రతిరోజు యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. ప్రతిరోజు యేసు రక్తాన్ని ఆశ్రయించాలి. బాప్తీసం తీసుకునేవాడు బాప్తీసం వరకు నడవాలి. బాప్తీసం తీసుకున్నవాడు ప్రతిరోజు యేసు రక్తంలో పాపాలు కడుక్కోవాల్సింది. బాప్తీసం ద్వారా మొత్తం కడిగేసుకున్నాం. ఆ రోజు నుంచి ప్రతిరోజు కడుక్కోవటం. ప్రతిరోజు చచ్చిపోయే ముందు రోజు వరకు మన పాపాలు కడుక్కుంటేనే మనం పరలోకానికి తీసుకెళ్ళటం సాధ్యం. అలా కడుక్కోలేదనుకోండి, బాప్తీసం ఇచ్చి ఇస్కరియోతు యూదా ఉన్నాడు, బాప్తీసం తీసుకున్నాడు కానీ ప్రతిరోజు పాపాలు కడుక్కునే పని చేయలే, కాబట్టి అతను పరలోకానికి తీసుకెళ్ళటం అసాధ్యం. రెండోది ఏంటండి, దేవునికి అసాధ్యమైన రెండోది, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అవిశ్వాసం వచ్చిందనుకోండి మనలోనికి, ఈ దేవుడు మనల్ని తీసుకెళ్ళటం అసాధ్యము. మూడోది ఏంటని చెప్పాను మీకు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. ప్రయత్నించండి అంటే ప్రతిరోజు ప్రయత్నిస్తూనే ఉండాలి పరిశుద్ధులుగా ఉండటం. నాలుగోది ఏంటండి, తండ్రి శిక్షించని వాడిని పరలోకానికి తీసుకెళ్ళటం దేవుడికే అసాధ్యం. ప్రసంగ చేశాను. ఐదోదండి, ఇంకా రెండు ఉన్నాయి.